తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుందో సమాజానికి వివరించడానికి ఒక ప్రయత్నం చేసి ఈ ప్రయత్నంలో భాగంగా శాసన మండలి చైర్పర్సన్, శాసనసభ స్పీకర్, సహచార మంత్రివర్గ సభ్యులు, ప్రభుత్వ సలహాదారులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ఈ దేశంలో ఉన్న ప్రముఖులను, నిర్మాణ సంస్థల్ని, ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్స్ని, క్లైమేట్ చేంజెస్ మీద రీసెర్చ్ స్కాలర్స్ని, అదేవిధంగా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్న ప్రముఖులను అందరినీ ఆహ్వానించి ప్రజల్ని ఆందోళనకు గురి చేసే విధంగా కొంతమంది ఉద్దేశపూర్వకంగా, ఇంకొంతమంది సంపూర్ణమైన సమాచారం లేకపోవడం వల్ల అసంపూర్తి సమాచారంతో అర్ధ సత్యాలను ప్రచారం చేయడం వల్ల ఒక రకమైన ఆందోళన చాలామంది మనసుల్లో ఉంది. అందుకే ముఖ్యమంత్రిగానే కాదు, మున్సిపల్ శాఖ మంత్రిగా ఈ శాఖను నిర్వహించేటప్పుడు ప్రజలు ఒక బాధ్యతతో, ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో మమ్మల్ని నమ్మి అధికారాన్ని అప్పచెప్పినప్పుడు ఈ అధికారాన్ని కాపలాదారుగా ఉపయోగించడమే తప్ప ఈ అధికారాన్ని ప్రజల మీద ఆధిపత్యం చెలాయించడానికి, వినియోగించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు అని చెప్పడానికే ఈ ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ప్రయత్నంలో పర్యావరణాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలా, చరిత్రను ఒకసారి గమనించినప్పుడు చరిత్రలో నాగరికత ఏ ప్రాంతంలో అభివృద్ధి చెందినా నదీ పరివాహక ప్రాంతంలోనే నాగరికత విలసిల్లింది. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చేయడానికి అది సముద్రపు ప్రాంతం కావచ్చు, నదులు కావచ్చు, నీటి ప్రవాహంతో కూడుకున్న ప్రాంతాలు కావచ్చు, ఈ ప్రాంతాలే అత్యధికంగా అభివృద్ధి చెందడానికి ఈరోజు మన అందరం చూస్తూ ఉన్నాం. I have visited Thames River, I have visited Hudson River in New York, I have visited Thames River in London, I have visited Seoul, I have visited Singapore, I have visited Dubai, I have visited many places, including Ahmedabad, Sabarmati riverfront. I have seen many places, I have understood what is required, what is our future plan. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రము, మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో అభివృద్ధి చెందిన దేశాలు, ఆర్థికంగా నిలబడ్డ దేశాలన్నిటిని కూడా గమనించి ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు అభివృద్ధి పదం వైపు వేగంగా ప్రయాణం చేస్తుంటే ఇంకా మనం అభివృద్ధి నిరోధకులుగా మారి ఒక బృహత్ కార్యాచరణను తీసుకొని ముందు వెళ్లకుండా ఉంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవని ఆలోచన చేసి ఒక ప్రయత్నం చేద్దాము, ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని మనం తీసుకోవాలని, ఈ ప్రోగ్రామ్ని ఒక బాధ్యతాయుతంగా నిర్వహించాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. దాదాపుగా 27 నెలల మా ప్రభుత్వ ఏర్పాటు తర్వాత దాదాపుగా 2 సంవత్సరాల నుంచి నిరంతరం కొన్ని వందల వేల గంటలు నేను అధికారులతో కానీ, ఎక్స్పర్ట్స్తో కానీ, ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్తో కానీ, ఎన్విరాన్మెంట్ కన్సల్టెంట్స్తో అందరితో కూర్చొని క్షుణ్ణంగా ప్రతి ఒక్క అంశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని, ఈ నగరానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. కులీ కుతుబ్ షాయిలు, నిజాం సర్కారులు హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే, నిజాం అండ్ బ్రిటిషర్ సికింద్రాబాద్ నగరాన్ని నిర్మిస్తే, గత పాలకులు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు హయాంలో సైబరాబాద్ నగరాన్ని నిర్మిస్తే ఈ రోజు ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజియన్ దాదాపుగా 2100 స్క్వేర్ కిలోమీటర్స్
1,34,00,000 జనాభా ఈరోజు నివసిస్తున్నారు. ఇంత జనాభాకు అవసరమైన తాగునీరే కానీ, పరిశ్రమలకు కానీ, అభివృద్ధి కోసం ఏ రకమైన ప్రణాళికలు చేపట్టాలని ఆలోచన చేసినప్పుడు కృష్ణానది జలాలను, గోదావరి నది జలాలను ఈ ప్రాంత ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి స్వతంత్ర భారతదేశంలో మనం ప్రయత్నం చేసినాం. కానీ ఒక గొప్ప విషయం ఈరోజు గమనించాల్సిన అవసరం ఉంది. నిజాం రాజు అయి ఉండొచ్చు, చక్రవర్తి అయి ఉండొచ్చు. నిజాం గారి మీద రకరకాల అభిప్రాయాలు చాలామందికి ఉండొచ్చు. చాలామంది నిజాం పరిపాలన ఒప్పుకొని ఉండొచ్చు, ఒప్పుకోకపోయి ఉండొచ్చు. కానీ నిజాంను ఒక విషయంలో మనందరం ఈరోజు ఆదర్శంగా తీసుకొని అభినందించాల్సినంత గొప్ప పనులు చేశాం. 1908లో ఉప్పెన వచ్చి ఈ నగరాన్ని కమ్మేసినప్పుడు 10 నుంచి 15,000 మంది ప్రాణాలు పోయినప్పుడు ఈసా నది, మూసా నది ఈ నగరంని కప్పేసి ఉప్పెనగా మారి వేలాది మంది ప్రాణాలను బలిగొన్నప్పుడు నిజాం ప్రభువులు చెల్లించిపోయి ఈ నగరంలో ప్రజలకు ఈ ప్రమాదం ఉండకూడదు, ఏమి చెయ్యాలని ఆలోచన చేసి 1908 వచ్చిన ఫ్లడ్స్లో ప్రపంచంలోనే ఎక్స్పర్ట్స్ కోసం టెండర్ పిలిచి మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఒక గొప్ప ఇంజనీర్ని ఈ వరదల్ని నియంత్రించడానికి, ఈ ఉపద్రవం నుంచి తన నగరాన్ని, తన ప్రజల్ని కాపాడుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసి ఆనాడు వారిచ్చిన ఆదేశాల మేరకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇచ్చిన డిజైన్స్ అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే మూసా నది, పరిగి ప్రాంతం నుంచి వచ్చే ఈసా నది, ఈ రెండింటి యొక్క వరదల్ని నియంత్రించడానికి, నియంత్రించిన నీళ్లను ప్రజలకు ఉపయోగించడానికి ఒక పక్కన హిమాయత్ సాగర్, ఇంకొక పక్కన ఉస్మాన్ సాగర్ని నిర్మించి 1921 104 సంవత్సరాల క్రితం నిర్మించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఈ రోజుకి హైదరాబాద్ ప్రజల యొక్క దాహార్తిని తీరుస్తున్నాయి. 100 సంవత్సరాలు పూర్తయిన చెక్కు చెదరకుండా కట్టడాలు వరదల్ని నియంత్రించడమే కాకుండా హైదరాబాద్ నగర ప్రజల్ని కాపాడడమే కాకుండా ఈ నగరానికి వ్యాపారం కోసము, విద్య కోసము, ఉపాధి కోసం వచ్చే కోట్లాది మంది దాహార్తిని తీర్చే ప్రాజెక్టులుగా ఈరోజు ఒక గొప్ప మన్నన పొందిన ప్రాజెక్టులు నిజాం ప్రభువు నిర్మించిండు. 110 సంవత్సరాల క్రితము నిజాం సర్కారే ఇంత గొప్ప విజన్ తోటి నదీ పరివాహక ప్రాంతాన్ని కేవలం తాగునీరు కోసం ఉపయోగించలే. హిస్టారికల్ హెరిటేజ్ స్ట్రక్చర్స్ తారామతి బారాదరి నుంచి మొదలు పెడితే చార్మినార్, సలార్జంగ్ మ్యూజియం, హైకోర్ట్, సిటీ కాలేజ్, యూ నేమ్ ఇట్ ఎనీథింగ్, కులీ కుతుబ్షాహీ టూమ్స్ నుంచి మొదలు పెడితే ఒక గొప్ప సంస్కృతిని, వారసత్వ సంపదను, ఉస్మానియా హాస్పిటల్, ఉస్మానియా యూనివర్సిటీ, సిటీ హాల్, టౌన్ హాల్, టుడే ఇట్ ఈస్ కౌన్సిల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ 16th నుంచి అక్కడ నడపబోతున్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి శాసనసభ సమావేశాలు ఆ టౌన్ హాల్లోనే ఆ రోజు మనకు అవకాశం వచ్చింది. ఈ విధంగా ఒక గొప్ప వారసత్వ సంపదను, ఒక గొప్ప గుర్తింపును ప్రపంచంలోనే ఒక మేటి నగరంగా నిజాం సర్కారు మనకు అందించిన ఈ హైదరాబాద్ నగరాన్ని ఇలాగే వదిలేద్దామా? ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు, పర్యావరణ మార్పులను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా మనందరం ఆలోచన చేయాలి.